नाम कर ले बंदे ये शुभ काम। सुबह सुबह ले शिव का नाम कर ले बंदे ये शुभ काम। नमस्कार, श्रुति एस्ट्रोलॉजी केंद्र में आप सभी का स्वागत है। आज हम जानेंगे आंध्र प्रदेश के एक सुप्रसिद्ध मंदिर के बारे में, जिसे श्री मुखलिंगेश्वर मंदिर कहा जाता है। भारत का अंधे का छुपा हुआ रत्न श्री मुखलिंगम मंदिर भारत में कम से कम ज्ञात खजाने में से एक है। श्री मुखलिंगम मंदिर का निर्माण इंडो आर्यन आर्किटेक्चर स्कल्पचर स्टाइल में किया गया है। श्री मुखलिंगम मंदिर को दक्षिण भारत का वाराणसी भी के नाम से भी जाना जाता है। श्री मुखलिंगम मंदिर मुखलिंगम गांव, जलुमूर मंडल, श्रीकाकुलम जिला, आंध्र प्रदेश के उत्तरी पूर्व कोने में वंशधारा नदी के किनारे पर स्थित है। यह 600 से भी अधिक वर्षों के लिए कलिंग गंगा राजाओं की राजधानी थी और मुखलिंगेश्वर या मधुकेश्वर, अनियंका, भीमेश्वर और सोमेश्वर मंदिर की त्रिमूर्ति कलिंग राजाओं के शानदार वास्तुशिल्प कला का गवाही है। सुबह सुबह ले शिव का नाम कर ले बंदे ये शुभ काम। सुबह सुबह ले शिव का नाम कर ले बंदे ये शुभ काम। सुबह सुबह ले शिव का नाम, शिव आएंगे तेरे काम। सुबह सुबह ले शिव का नाम कर ले बंदे ये शुभ काम। ओम नमः शिवाय। విగ్రహం చూశారుగా? అవునండి. పూర్వం ఇదంతా అరణ్య ప్రదేశం. ఈ అరణ్యం పేరు గోవిందవనం. పక్కనే వంశధార నది ఉంది. ఈ వంశధార నదీ ప్రాంతంలో గోవిందవనమయందు లోక కళ్యాణార్థమై నారాయణము అనే మహావిష్ణు యాగాన్ని వామదేవ మహర్షి గారు సంకల్పించాడు. అరణ్యములో యాగం చేద్దామని. ఆ యజ్ఞాన్ని సమస్తమైన దేవతల్ని వర్తమానం పంపించాడు. అతని ఆజ్ఞ ప్రకారంగా దేవతలందరూ కూడా ఈ యొక్క అరణ్యానికి చేరుకున్నారు. ఈ దేవతల్లో గంధర్వులనే వారు ఒక తెగవారు వచ్చారు. వాళ్ళు దేవతలే, గంధర్వులు. వాళ్ళేమున్నారు, స్వామి మమ్మల్ని పిలువనాన కారణం ఏమిటి స్వామి అని అడిగారు. లోక కళ్యాణార్థమై అందరిని పిలిచాను, మీరు వచ్చారు, చాలా సంతోషం. రేపు ఉదయం ఇక్కడ యజ్ఞ ప్రారంభం చేయబోతున్నాను. దేవతలందరూ కూడా నిండి ఉన్నారు. మీరు తూర్పరణ్యానికి వెళ్ళి యజ్ఞము తాలూకా సమిధులు తీసుకురమ్మని చెప్పారు. ఆ సమిధుల కోసం తూర్పరణ్యానికి వెళ్ళారు గంధర్వులు. సమిధులు కోస్తున్నారు. సమిధులు కోస్తుండగా అరణ్యములు ఎవరుంటారు? కోయి వాళ్ళు ఉంటారు. 2400 సంవత్సరాల క్రితం మన గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాలు కూడా నాడు నాగరికత అంటే ఏమీ లేదు. అలాంటిది అరణ్యములో ఉండే కోయి వాళ్ళు చెట్టు తాలూకా నారని, ఆకులని శరీరమందు మోసుకుంటూ, ఇంకా కొంతమంది కోయి కన్యలు ఇంకా నాగరికత తెలవక నగ్న దేహాలతో వాళ్ళు కోయి డ్యాన్స్ చేస్తున్నారు. నగ్నమగా పవిత్రమైన గంధర్వులు ఈ కట్టెలు కోస్తుండగా ఆ నగ్న దేహాలతో ఉండే కోయి కన్యలకు వీరు చూసి కట్టాడుకొని మధు అంటే ఇప్పసారా తాగి మతిని చెడి ఉండిపోయారు. కానీ పవిత్రమైన యజ్ఞాన్ని కట్టెలు మాత్రం తేలే.
అప్పుడు వామదేవ మహర్షి గారు కోపం వచ్చి మీరు కూడా కోయి వాళ్ళు అయిపోదురు కాకని శపించేశారు. పవిత్రమైన గంధర్వులు కోయి వాళ్ళు అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళ కోయి వాళ్ళు అయిపోయారో ఈ విషయం అనేది నారద మహర్షి గారు తెలిసింది. ఆయన వెళ్ళి చెప్పాడు, నాయనా వామదేవుడి తాలూకా శాపమది, అమోఘము తిరుగులేదు, అతనికే మన మీరు శరణ వేడుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ కోయి రూపాలతో వామదేవుడి తాలూకా పాదాలపై పడ్డారు. ప్రభు, మా యొక్క తప్పుని క్షమించండి స్వామిని, నా శాపం అమోఘనైనా తిరుగులేదు. ద్వాపర యుగం అంతం కలి ప్రారంభంలో శివుడిక్కడ మధుకము యందు స్వామి ముఖం దాలుస్తాడు. సంస్కృతంలో ఇప్ప చెట్టుని మధు అంటాం, ప్రాంతీయ భాషలో ఇప్ప చెట్టు అంటాం. ఈ విధంగా అందాం. ఇప్ప చెట్టులో స్వామి గోముఖంతో వెలుస్తాడు. ఆనాడు మీకు ఆ ముఖ దర్శనం కలిగినాడే మళ్ళీ మీ దేవలోకానికి మీరు వెళతారు. అంతవరకు కూడా ఈ భూమిపైనే మీరు ఉండిపోతారని చెప్పిస్తూ ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కోయి వాళ్ళు ఏం చేశారంటే ఈ అరణ్యాన్ని ఆక్రమించుకున్నారు. చిన్న చిన్న కుటీరములు ఏర్పరచుకున్నారు. ఈ అరణ్యంలో పండేవి ఎప్ప పువ్వులే పండుతున్నాయి. ఈ పువ్వులు అమ్ముకొని జీవిస్తున్నారు కోయివాళ్ళు. కోయి వాళ్ళందరినీ చిత్రసేనుడని ఒక రాజు ఉన్నాడు, కోయిరాజు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. ఒక ఆమె జంగం శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని త్రావణ తప్పి, ఆనాడు ప్రయాణ సదుపాయాలు లేవుగా, త్రావణ తప్పి ఈ అరణ్యానికే చేరుకొని ఈ రాష్ట్రాలకు ఆశ్రమం చేరుకొని అక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి అతనికి వివాహం చేసుకుంది, పెళ్లి చేసుకుంది. ఆమె శ్రీశైలం జంగం శివభక్తురాలు. ఒక ఆమె కోయావరి. ఇద్దరు భార్యల్ని 2 కుటీరములు ఏర్పరిచారు. ఆయనకు ఆధారం ఏమిటి? ఆ చెట్టు, ఇప్ప చెట్టు. లోన విగ్రహం చూశారుగా, అది ఇప్ప చెట్టు. ఆ చెట్టుని 2 కొమ్మలు ఉండి షేరు కొమ్మను పంచిపెట్టేశాడు. ఆ చెట్టే వాళ్ళకి ఆధారం, ముక్తి కోసం షేరు కొమ్మను పంచిపెట్టేశాడు. ఈ జంగపావిడి భక్తిభావంతో తెల్లవారింటికి లేవడం, వంశధార నదిలో స్నానం చేసుకుని నుదుటికి విభూతి రేఖలు పెట్టుకుని మెడలో రుద్రాక్షలు ధరించుకొని ఆ చెట్టునే లింగరూపంగా ధూపదీప నైవేద్యం చేసి ఓం నమ శివాయని భగవంతుని ధ్యానం చేస్తే ఆవిడికి బంగారు పూలు పడుతుంది. ఈ బంగారు పూలు తీసుకెళ్లి షావుకారికి ఇస్తే అది మంచి మంచి పదార్థాలు ఇస్తున్నాడు. కోయ ఆవిడికి ఎప్ప పూలు పడుతున్నాయి. దీనికి యథావిధిగా పిండి నూకలు ఇస్తున్నాడు. ఒక చెట్టు 2 విధాలుగా పూస్తుంది. ఆ చెట్టు కోసం ఇద్దరు భార్యలు కూడా రోజు కలహించుకుంటున్నారు. రోజు కలహమే. రాజు చూశాడు, అయ్యో సరే కాడన్నాడు. దీని కొమ్మ దాన్ని, దాని కొమ్మ దీన్ని పిరాయించాడు. కొమ్మలు మార్చాడు. కొమ్మలు మార్చినప్పటికైనా భక్తి ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడే ఉంటున్నాడు. ఆవిడికి బంగారు పూలే పడుతున్నాయి, ఈ కోయావిడికి ఎప్ప పూలే పడుతున్నాయి. కలహం అనేది ఇంకా పెరిగిపోతుంది. రాజు చూశాడు, అయ్యో ఒక యజమానికి 2 భార్యలే ఉంటే బతికే ఈది పాలు, ఇది నా పట్లకే వర్తిస్తుంది. కలహానికి కారణము చెట్టే లేకపోతే వీళ్ళకి కలహమే ఉండదున్నాడు. గొడారములోనికి వెళ్ళి గండ్రగొట్ట తీసుకొచ్చి చెట్టుని గ్రాసం ఛేదించేశాడు. అందుకే స్వామికి శిరస్సు ఉండదు, మధ్యలో బొర్ర ఉంటుంది. పువ్వులు పెట్టారుగా, మధ్యలో బొర్ర ఉంటుంది. చెట్టుని ఎప్పుడు ఛేదించాడో ఒక విధమైన కాంతి బయలుదేరింది. ఆ కాంతిని తట్టుకోలేక ఈ రాజు పడిపోయాడు. ఈ కోయావుడుంది కదా జాతి భార్య, ఎవరితో దేశాటి వచ్చింది, నా భర్తకి సుప్రయోగం చేసింది, బంధువులందరూ కూడా రండని ఆమె తాలూకా బంధువులందరినీ వర్తమానం పంపించేసి వాళ్ళందరూ వచ్చారు. నీ చంపేస్తాం, కొట్టేస్తామని అనరాని మాట్లాడుతూ భయపెడుతున్నారు. ఆమెకే శరణ్యమలేక భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంది. ఎప్పుడైతే భగవంతుడు ప్రార్థన చేసిందో అప్పుడు అగ్ని చల్లారి ఏ మొదలైతే భూమిలో ఉందో ఆ మొదలు ఎందు శంకరుడు గోముఖంతో ముఖదర్శనం ఇచ్చాడు కోయి వాళ్ళకి. ఆ ముఖదర్శనం ఎప్పుడైతే వాళ్ళకి కలిగిందో వాళ్ళ కోయి రూపాలు పోయాయి. గంధర్వతాలు జ్ఞానం కలిగి ఆనాడు మన దేవలోకానికి వెళ్ళి అలా వంశధార నదీ ప్రాంతంలో శివుడు ఇప్ప చెట్టులో గోముఖంతో వెలిశాడని చెప్పగానే 1,000 మంది దేవతలు వచ్చారు.
స్వామిని దర్శించుకొని ఇక్కడ పంచక్రోశ మధ్య స్థలం 12 కిలోమీటర్ విస్తీర్ణంలో కూడా కోటి లింగాన్ని ప్రతిష్ఠించుకొని ఎవరి లోకానికి వెళ్ళిపోయారు దేవతలు. అక్కడ కొన్నాళ్ళు పోయిన తర్వాత సోలరాజులు వచ్చారు, సోలులు. సోలకంగా అనంతవరం అని చక్రవర్తి ఆలయ నిర్మాణం చేశాడు. ఎంతోమంది రాజులు మారారు. లాస్ట్ రాజులు పర్లాగముడి, ఒరిస్సా రాజులు, గజపతి రాజులు. ఆ గజపతి రాజు టైంలో మేము కూడా ఇక్కడ వాళ్ళం కాదు, ఇక్కడ ఒరిస్సా వాళ్ళు భువనేశ్వర సైడ్ వాళ్ళు తెప్పించారు. 10 కుటుంబాలు తీసుకొస్తే నువ్వు 100 వాళ్ళం అయ్యాం. ఈ వంశపారపడిన ఆలయం ఇక్కడ అచ్చుడు జీతం లేదు, రోజుకు ఒక అచ్చుడు లోన ఇక్కడ 30 కుటుంబాలకు ఇచ్చి ఉంటారు. గురుగారు మీ పేరేంటండి? రామారావు గారు. నేను హైదరాబాద్ వస్తుంటారు. ఈ 30 కుటుంబాలు కూడా ఇక్కడ ఉండి వారానికి 4 దినములు అన్నదానం పెడతాం. పర్వదినాల్లో నెల మొత్తం పెడతాం. ఈ అన్నదానం కూడా మీలాంటి భక్తుల సహకారమే కానీ గవర్నమెంట్ సహకారం లేదు. సరే, ఆ తొట్టి చెప్తాను. వీడియో చేస్తున్నారా? తొట్టి నాన్నకి అక్కడ వెళ్ళారా? ఈ ఊర్లో కుమ్మరవాడు ఉండేవాడు, కొండలు చేసే ఆయన కుమ్మరవాడు. వాడి పేరు నాగన్న. వాడు ప్రతినిత్యం కూడా స్వామివారికి మట్టి ప్రముఖుల దీపారాధనకు మట్టి కుండలు ఇచ్చేవాడు వంట కోసం. వాడికి ధనముంది, ఔశ్వర్యం, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి, కానీ గర్భవాసుల పిల్లలు లేరు. స్వామి, ఇంత ధనమిచ్చావు కానీ నాకు సంతానం ఇవ్వలేదు స్వామి, సంతానాన్ని ప్రసాదిస్తే నీకు మట్టి తొట్టిస్తాను అభిషేకానికి మొక్కుకున్నాడు. ఆడికి 60 ఏళ్ళు పుత్ర సంతానం కలిగింది. సంతానం ఎప్పుడు కలిగిందో పక్కన ఉషగారు నది ఉంది, నదిగట్టుకు వెళ్ళి మట్టిని తెచ్చి కాళ్ళు తగలకుండా పాలు పంచామృతాలు పోసి చేతులతో మర్థం చేసి 2 తొట్టిలు తయారు చేశాడు. 2 తొట్టిలు తయారైపోయాయి. పూజా ద్రవ్యాలు, పిల్లవాడిని, బంధువుల్ని, పని వాళ్ళతో తీసుకొచ్చాడు. అన్ని ద్వారాలు దాటేది కానీ గర్భారం ద్వారానికి వెళ్ళేటప్పటికి ద్వారం చిన్నది, తొట్టి పెద్దదైపోయింది. ఎందుకని? కొడుకు పుట్టాడని సంతోషానికి నాన్న కొల ప్రమాణం మర్చిపోయాడు. ద్వారం అంత కొల ప్రమాణం మర్చిపోయాడు. ఒక తొట్టిని బలుద్బందిగా నెట్టారు. మట్టి కాబట్టి వాడు భిన్నమైపోయింది. మిగిలేదు తొట్టి ఉంది స్వామి, 2 తొట్టులు సేమ్ ఒక్కలాగే నేను తయారు చేశాను. ఒకటి భిన్నమైందంటే రెండోది కూడా పోతుందని నాకు భయం వేస్తుంది. ఈ వయసులో నాకు ఇచ్చిన సంతానం కూడా నాకు అక్కర్లేదు స్వామిని భగవంతుడి మీద కోపంతో ఆ పిల్లవాడిని, పూజా ద్రవ్యాన్ని ఆ 2వ తొట్లో పడేశాడు. ఆ ద్వారం గడిపెట్టి కుమ్ముడు వాడి ఇంటికి పోయాడు. వాడి తాలూకు భక్తిని మెచ్చుకుని అర్ధరాత్రి సమయం ఉందనేమో స్వామివారు అక్కడ ఉండే తొట్టి స్వామి వెనక భాగాన్ని తీసుకున్నాడు. మరో దినం మనకు పూజారి వచ్చాడు. రోజుకు 1 లక్ష ఎత్తడు. ఇక్కడ కలుపులు తీసుకొని రాగానే ఇక్కడ ఉండే గోళం స్వామి వెనక భాగం ఉంది. పూజా ద్రవ్యాలు అందరే ఉన్నాయి. పిల్లవాడు ఆయన పడుకున్నాడు. అప్పుడు ఆ కుమ్మరివాడు పిలిపించి ఆ పిల్లవాడిని ఎక్కిస్తూ పాలు పంచామృతాలు పూసి అభిషేకం చేశారు. ఇప్పుడు కూడా సంతానం లేని వాళ్ళు ముక్కుంటే సంతానం కలుగుతుంది. వివాహం కాని వాళ్ళు ముక్కుంటే వివాహమంతులు అవుతున్నారు. అలాగే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఏదైనా మంచి కోరికతో ఏ కోరిక కోరుకున్నా సంవత్సరం లోపలే పునర్దర్శన ప్రాప్తి. అలా కొన్ని వేల మంది కోరుస్తున్నారు. అలా అనుకున్నది అయ్యేగా ఎవరికి కలిగిన వాళ్ళు